హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఇంతకుముందు మనం ఇండెఫినిట్ ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేసినాం. అది ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే ఏ అండ్ యాన్ గురించి మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కషన్ చేసినాం. ఈరోజు మనం ఈ డెఫినిట్ ఆర్టికల్ యొక్క యూసేజ్ ఏంటో మనం ఈ యొక్క సెషన్లో కంప్లీట్గా డిస్కషన్ అనేది చేద్దాం. ఓకేనా? సో ఈ డెఫినిట్ ఆర్టికల్ అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం? ఓకే, సో అందరం మనం అనుకుంటూ ఉంటాం కౌంటబుల్స్ ముందు యూజ్ చేయాలా లేదా అన్కౌంటబుల్స్ ముందు యూజ్ చేయాలా అని చెప్పేసి మనకు కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సెషన్లో మనం ఈ కన్ఫ్యూజన్ అనేది ఏం లేకుండా కంప్లీట్గా మనం ఈ సెషన్లో డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి యూజ్ ఆఫ్ డెఫినెట్ ఆర్టికల్ ద అని మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? సో డెఫినెట్ ఆర్టికల్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే డెఫినెట్ ఆర్టికల్ ఇట్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్స్ నౌన్స్. ఇక్కడ మనం కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేయొచ్చు, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా మనం ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్స్ని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి కౌంటబుల్స్ అంటే ఏంటి, మరి అన్కౌంటబుల్స్ అంటే ఏంటి? సో కౌంటబుల్స్ అన్నప్పుడు మనం ఏవైతే కౌంట్ చేస్తామో వాటిని మనం కౌంటబుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఐ హ్యావ్ గాట్ 2 పెన్స్ ఉన్నాయి, 3 పెన్స్ ఉన్నాయి, లేదా 3 బుక్స్ ఉన్నాయి, 3 చైర్స్ ఉన్నాయి, 3 టేబుల్స్ ఉన్నాయి, 5 చైర్స్ ఉన్నాయి. ఇట్లా మనం అంటే అది మనం కౌంటబుల్స్ ముందు యూజ్ చేస్తామని చెప్పేసి అంటున్నాం. అన్కౌంటబుల్స్ అంటే ఇప్పుడు మనకి వాటర్ కానీ, ఆయిల్ కానీ, షుగర్ కానీ, ఇట్లాంటి వాటికి ముందు మనం ఏం చేస్తామంటే దా అనేదే యూజ్ చేస్తూ ఉంటాం. అయితే అది మనకి ఈ కౌంటబుల్స్ అండ్ అన్కౌంటబుల్స్ ముందు మనం ఏది యూజ్ చేయాలంటే దా అనేది మనకు బేసికల్గా కౌంటబుల్ ముందు యూజ్ చేయొచ్చు, అదేవిధంగా అన్కౌంటబుల్స్ ముందు కూడా మనం ఇక్కడ దా అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో మనం కొన్ని పర్టికులర్ థింగ్స్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఈ దా అనేది మరి ఎప్పుడు ఉపయోగిస్తాం, వేటి ముందు ఉపయోగిస్తాం అంటే. సో ఓకే, సో ఇక్కడ నేను ఒక 6 పాయింట్స్ అనేవి యూజ్ చేసిన, ఇక్కడ పాయింట్అవుట్ చేసిన వీటి ముందు మనం దా అనేది ఉపయోగిస్తామని చెప్పేసి. ఓకే, ఈ 6ఏ కాదు ఇంకా కొన్ని ఉంటాయి. దీని తర్వాతకి మనం మిగతా ఏంటియో వాటి గురించి కూడా మనం డిస్కషన్ అనేది చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమంటుందంటే దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ హోలీ బుక్స్ అండ్ రిలీజియస్ బుక్స్. దాన్ని మనం ఇప్పుడు ఎప్పుడు ఉపయోగించవచ్చు అంటే హోలీ బుక్స్ ముందు ఉపయోగించవచ్చు, అట్లనే రిలీజియస్ బుక్స్ ముందు కూడా మనం ఉపయోగించవచ్చు అని చెప్పేసి అంటుంది. సో ఇక్కడ మనకి హోలీ బుక్స్ అయినా రిలీజియస్ బుక్స్ అయినా కూడా రెండు ఒకటే. ఓకే, సో ఇప్పుడు ఏమంటుంది మనకి ద బైబుల్ అనేది మన ఇక్కడ హోలీ స్క్రిప్చర్, అది మనకు హోలీ బుక్. అదేవిధంగా మన ఇక్కడ గీత అంటే ద భగవద్గీత. మనకి ఇప్పుడు భగవద్గీత, ద రామాయణ ఇట్లాంటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ద భగవద్గీత, ద రామాయణ, ద ఖురాన్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హోలీ బుక్స్ లేదా రిలీజియస్ బుక్స్. వీటన్నిటి ముందు మనం ఏం యూజ్ చేస్తామంటే దానే మనం డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అది. సో నెక్స్ట్ మనకి సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం ఇక్కడ దా అనేది మరి ఇంకా వేటి ముందు యూజ్ చేస్తామంటే దా అనేది వి యూజ్ బిఫోర్ హిస్టారికల్ ప్లేసెస్ ముందు కూడా మనం ఏం యూజ్ చేస్తామంటే దా అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో హిస్టారికల్ ప్లేసెస్ అంటే ఇప్పుడు ఏంటి, మనకి ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే చార్మినారే ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ద చార్మినార్, మన ఢిల్లీలో ఆగ్రాలో తాజ్ మహల్ అని చెప్పేసి, అట్లనే మ్యూజియం మనకి హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం అని ఇట్లా ఉంటాయి. సో వీటన్నిటి కూడా హిస్టారికల్ ప్లేసెస్ అనేవి ఏవైతే ఉంటాయో మనం వాటి ముందు ఏం చేస్తామంటే దా అనేది యూజ్ చేస్తాం. ద చార్మినార్, ద తాజ్ మహల్, ద గోల్కొండ ఫోర్ట్. ఓకే, సో ఈ విధంగా ద జూ పార్క్, ఇట్లా ఏవైతే మనకు కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయో వాటి ముందు మనం ఏం చేస్తామంటే దా అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో అదేవిధంగా మనకి కొన్ని పార్టీ నేమ్స్, ఇప్పుడు మనకి పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా. సో పొలిటికల్ పార్టీని ముందు కూడా మనం ఏం యూజ్ చేస్తామంటే దా అనేది యూజ్ చేస్తాం. పొలిటికల్ పార్టీస్ ముందు కూడా మనం ఏం యూజ్ చేస్తామంటే డెఫినెట్ ఆర్టికల్ దా అనేది యూజ్ చేస్తాం. సో అదేవిధంగా మనకి ద టీఆర్ఎస్, ద బీజేపీ, ద టీడీపీ, ద కాంగ్రెస్, ద వైఎస్ఆర్సీపీ. సో ఇట్లా మనకి అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే పార్టీస్ ముందు మనం దా అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో పార్టీస్ ముందు ఏ పార్టీ నేమ్ ముందు అయినా కూడా మనకి ఇక్కడ దా అనేది వస్తుంది. అది మనకు ఒక పర్టికులర్ దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని యూనిక్ ప్లేసెస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో యూనిక్ ప్లేసెస్ అంటే ఏంటి? యూనిక్ ప్లేసెస్ అంటే ఇక విశ్వంలో మనకి అంటే ఈ ఎగ్జిస్టెన్స్లో ఇంకా ఏం లేవు, అవి ఒకటే ఉన్నాయంటే మనం ఏం చేస్తామంటే వాటిని మనం యూనిక్ ప్లేసెస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో యూనిక్ అంటే ఇక్కడ ఏంటి, మరి యూనిక్ అన్నప్పుడు ద సన్ కానీ, ద మూన్ కానీ, ద స్టార్స్ కానీ, ది ఎర్త్ అని చెప్పేసి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా మనకి యూనిక్ థింగ్స్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఓకే, సో ఇక్కడ ఇట్లాంటివన్నీ కూడా సన్ కానీ, మూన్ కానీ, ఎర్త్ కానీ, స్టార్స్ కానీ, మార్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే అవి యూనిక్గా ఉంటాయి కాబట్టి వాటి ముందు కూడా మనం ఏం చేస్తామంటే దా అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అట్లనే డైరెక్షన్స్ ముందు కూడా మనం ఇక్కడ దా అనేది యూజ్ చేస్తూ ఉంటాం.
ద ఈస్ట్, ద వెస్ట్, ద సౌత్, ద నార్త్, ద నార్త్ ఈస్ట్, ద నార్త్ వెస్ట్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ద అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో అదేవిధంగా మనకి ఆర్డినల్స్ అంటున్నాం. సో ఆర్డినల్స్ అంటే ఏంటిది? ఇప్పుడు ఆర్డినల్స్ అంటే మనము ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లాంటివి వస్తాయి కదా, ఒక ఆర్డర్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా యూజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని మనం బేసిక్గా ఆర్డినల్స్ అని చెప్పేసి అంటుంటాం. సో ఈ ఆర్డినల్స్ ముందు కూడా మనం ఏం చేస్తామంటే ద అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఈజ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్, ద ఫస్ట్. ఓకే, ద సెకండ్, ద థర్డ్ ఇట్లా మనం ఆర్డినల్స్ ముందు కూడా మనం ఏం చేస్తామంటే ద అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఆర్డినల్స్ అంటే ఇవి మనకు. కార్డినల్స్ అంటే కార్డినల్స్ మళ్ళీ వేరు, అక్కడ మనకి డిజిట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇట్లా మనకి 1i అని చెప్పేసి ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం, అది డిఫరెంట్ థింగ్. ఓకే, సో ఆర్డినల్స్ అంటే మనకి ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్. ఓకే, ద ప్రైమ్ మినిస్టర్ ఇట్లా నెహ్రూ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇట్లా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ద ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్. ఓకే, ద ఫస్ట్ ర్యాంకర్ ఇట్లా మనం ద సెకండ్ ర్యాంకర్. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆర్డినల్స్ ముందు మనం ఇక్కడ ద అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఏమంటుందంటే బాడీ పార్ట్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ బాడీ పార్ట్స్ అంటే ఇక మనకేంటి, బాడీ పార్ట్స్లో మనం డిఫరెంట్ పార్ట్స్ అనేవి మనకి బాడీలో ఉంటుంటాయి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్లో ఏమి ఇచ్చినామంటే ద హెడ్, ద షోల్డర్, ద లెగ్, ద హ్యాండ్స్. ఓకే, ది ఐస్, ఇయర్స్. సో ఇట్లా మనకి బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా వాటి ముందు మనకి ఏం రావాలంటే ద అనేది యూజ్ చేస్తాం. సో ఎందుకంటే అవి మనకి ఒక పర్టికులర్ థింగ్స్ గురించి మనకి ఇక్కడ తెలియజేస్తుంది కాబట్టి, సో బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ద అనేది మనం ముందు ఉపయోగిస్తాం. ది ఐస్, ద నోస్, ద మౌత్. ఓకే, సో ఈ విధంగా మనం ప్రతి దానికి కూడా ద అనేది యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం ఒక 6 చూసినాం. ఓకే, సో ఇంకా మనకి కొన్ని ఇంపార్టెంట్ డేస్ ముందు. ఓకే, సో ఇంపార్టెంట్ డేస్ ముందు కూడా మనం ఏం చేస్తామంటే ద అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఒకసారి మనం ఆ ఇంపార్టెంట్ డేస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ డేస్ ముందు కూడా మనం ఏం చేస్తామంటే ద అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ద ఇండిపెండెన్స్ డే, ద చిల్డ్రన్స్ డే, ద రిపబ్లిక్ డే. సో ఇట్లా మనకి ఇంపార్టెంట్ డేస్ అంటే మనకు యూనివర్సల్గా కొన్ని ఫీస్ట్ అనేది మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఓకే, ద క్రిస్మస్ డే, ద న్యూ ఇయర్ డే. సో ఇలా మనకి ఇంపార్టెంట్ డేస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ద అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేస్. ఓకే, ఇంపార్టెంట్ డేట్స్లో ది ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే, ద రిపబ్లిక్ డే, ద చిల్డ్రన్స్ డే, ద న్యూ ఇయర్ డే. ఇట్లా మనకి కొన్ని డేస్ వచ్చినప్పుడు కూడా ఇంపార్టెంట్ డేస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ద అనేది యూజ్ చేస్తాం. ద అనే డెఫినెట్ ఆర్టికల్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. సో అదేవిధంగా మనకి కొన్నిసార్లు కొన్ని కంట్రీ నేమ్స్ వస్తూ ఉంటాయి. కంట్రీ నేమ్స్ ముందు మనకి ఇప్పుడు యునైటెడ్ అని చెప్పేసి మనకు వచ్చింది అనుకో, మనం ఏం చేస్తామంటే ద యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కంట్రీ నేమ్స్ ముందు మనకి యునైటెడ్ వచ్చిందంటే దాని ముందు మనం ఏం చేస్తామంటే ద అనేది యూజ్ చేయాలి. అది ఎట్లా అంటే నేమ్స్ ఆఫ్ ద కంట్రీస్, ఇక్కడ నేమ్స్ ఆఫ్ ద కంట్రీస్ విత్ యునైటెడ్. ఓకే, ఇప్పుడు మనకి యునైటెడ్ కంట్రీస్ అనే ఏ వచ్చినా కూడా మనం వాటి మీద ఏం చేస్తామంటే ద యునైటెడ్ అని చెప్పేసి యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ద యుఎస్ఏ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్లో మనకి ద యుఎస్ఏ, ద యూకే, ద యుఏఈ. సో ఇట్లా మనం ఏం చేస్తామంటే ఇదో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనకి ఈ యునైటెడ్ అనేది ముందు వచ్చిందో వాటి ముందే మనం ఏం యూజ్ చేయాలంటే ద అనే డెఫినెట్ ఆర్టికల్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇవి మనకి కొన్ని డెఫినెట్ ఆర్టికల్స్ వాటి యొక్క యూసేజ్ అనేది మనం చూసినాం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే అవార్డ్స్ ముందు కూడా మనకి ఓకే మనం ఏదైనా అవార్డ్స్ రిసీవ్ చేసినప్పుడు కూడా తీసుకునేటప్పుడు వాటి ముందు మనం ద అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ద నోబెల్ ప్రైజ్, ద భారతరత్న. సో మనకి కొన్నిసార్లు మూవీస్ కూడా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు.
ఓకే. సో ఇట్లా అవార్డ్స్ ఇచ్చినప్పుడు వాటి ముందు కూడా మనం ఏం చేస్తామంటే దా అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ అవార్డ్స్ ముందు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద నోబెల్ ప్రైజ్ అన్నప్పుడు నోబెల్ యొక్క స్పెల్లింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి NOBEL నోబెల్ ప్రైజ్. ఓకే, నోబెల్ అనేది మనకి ఇక్కడ NOBEL. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మిస్టేక్లు ఇక్కడ ఏం చేస్తామంటే నోబెల్ అని చెప్పేసి రాస్తుంటాం. ఇది నోబెల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, ద నోబెల్ ప్రైజ్. ఓకే, ద భారతరత్న. ఓకే, సో ఇట్లా మనం ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. నోబెల్ ప్రైజ్ ముందు కూడా మనం ద అనేది యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో ఫిల్మ్ అవార్డ్స్ ముందు కూడా మనం ఏం చేస్తామంటే ది ఆస్కర్ అవార్డ్ అని చెప్పేసి ఇట్లాంటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా మనం అవార్డ్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే వాటి ముందు మనం ఈ డెఫినెట్ ఆర్టికల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే.